భూమి అయితే ఇంకా హాస్పిటల్‌కెళ్ళి వాళ్ళ నాన్న చేయి పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది. నాన్న నేనైతే మీ కన్న కూతుర్ని అని సాక్ష్యం చూపిచ్చి మొదట మీకే చెప్పాలనుకున్నాను. అప్పుడు మీ మొహంలో వచ్చే ఆనందం చూసి సంతోషపడాలనుకున్నాను. కానీ ఇలాంటి పరిస్థితుల్లో చెప్పాల్సొస్తుందని అస్సలు అనుకోలేదు నాన్న. మీరు ఇదివరకటిలాగా లేచి తిరగాలి నాన్న అని ఏడుస్తూ ఉంటుందనమాట. ఇంకా ఎంటర్ ద డ్రాగన్ అపూర్వ వచ్చి భూమిని బయటకు లాక్కొచ్చి యాజ్ యూజువల్ నువ్వే బావని చంపాలనుకున్నావని తిట్టేసి అక్కడి నుంచి పంపించేస్తానమాట. ఇంకో పక్క అయితే ఇంకా పూర్ణిమ అయితే అన్నయ్య అమ్మ భోజనం చేయలేదు, కిందకే రాలేదని చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా సరే పద అని చెప్పి శారద రూమ్కి అయితే వెళ్తారనమాట. అమ్మ భోజనానికి రమ్మా అని గగన్ అడుగుతూ ఉంటే ఇంకా శారద అయితే నిద్రపోతున్నట్టు నటిస్తూ ఉంటుంది. ఎందుకమ్మా ఇలా చేస్తావు, మనమైతే కడుపు మార్చుకొని నిద్ర పట్టక నిద్రలేని రాత్రుల్ని చాలా గడిపామని అయితే గగన్ చెప్తూ ఉంటాడు. ఏంట్రా ఇలాంటి రోజులు గడిపామని ఇంత తేలిగ్గా మాట్లాడుతున్నావా? మరి ఇలాంటి రోజుల్లోనే కదా భూమిని అయితే మనమైతే నడి రోడ్లో వదిలేసి వచ్చాము. ఆ అపూర్వ అయితే భూమి శరత్చంద్రని చంపాలనుకుందని అపోహలో ఉండి ఇంకా భూమిని చంపాలని చూస్తుంది. మనం నడి రోడ్డు మీద పడినప్పుడు నాకు నువ్వు చెల్లి ఉన్నారన్న ధైర్యం అన్నా ఉంది. ఇప్పుడు భూమికి ఎవరున్నారా? నువ్వు నిజంగా భూమిని ప్రేమించావా అని క్వశ్చన్ చేస్తూ ఉంటే, భూమిని ప్రేమించాను కాబట్టి అన్ని మెట్లు దిగి శత్రువు ఇంటికి వెళ్ళి భూమిని తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు ఏం జరిగిందో నీకు తెలుసు కదమ్మా. అసలు భూమి శరత్చంద్ర కన్న కూతురని తెలియగానే తన మీద ఉన్న ప్రేమనంతా చంపేసుకున్నానమ్మా అని అయితే గగన్ అంటూ ఉంటాడు. అలా అని భూమిని నడి రోడ్లో వదిలేసి వస్తావా? ఇంకా ఆ శరత్చంద్ర ఉన్నాడో లేడో కూడా తెలియదు అసలు. ఆ పూర్వ ఎప్పుడెప్పుడు భూమిని చంపాలని చూస్తూ ఉంది అని అయితే అంటూ ఉంటే ఇంకా అసలు నీకు అసలు ఆ శరత్చంద్ర అపూర్వకు తేడా ఏముందిరా అని అడిగితే ఇంకా అసలు భూమి నా ఇంటికి వస్తే ఇంకా కరుణించి భూమిని అయితే అడుక్కుంటే ఇంట్లోకి రానిస్తాను. ఇంకా అదే అపూర్వ ఇంటికి వెళ్తే అపూర్వ చంపేస్తుంది అసలు అని అంటూ ఉంటే, ఏంట్రా భూమి నిన్ను అడుక్కోవాలా అని ఈ శారద అంటే, అవునమ్మా శత్రువు వచ్చి నన్ను అడుక్కుంటే కనికరిస్తాను అని అంటే, ఏంట్రా ఇంత దారుణంగా మాట్లాడుతున్నావంటే, ఇంతకన్నా దారుణమైన గతాన్ని చూసామమ్మా అని ఇంకా గగను శారద వాడిద్దరి గతాన్ని గుర్తు తెచ్చుకొని ఏడుస్తూ ఉంటారనమాట. ఇంకా ఫైనల్గా అయితే శారద కొద్దిగా కన్విన్స్ అయ్యి భోజనానికి అయితే వస్తుందన్నమాట. ఇంకా భోజనం అయితే వడ్డిస్తూ ఉంటాడు గగన్ అనమాట. ఇంకా శారద తినపోతూ ఒక్క నిమిషం ఆగి, సరేరా నువ్వు భూమిని ప్రేమించట్లేదన్నావు కదా, ఫస్ట్ నువ్వే అన్నం తినంటే మన గగన్ అయితే మంచిగా తింటాడనమాట. ఇంకా భూమి మీద కోపంతా. నెక్స్ట్ అయితే ఇంకా మన భూమిని రౌడీలు వెంటాడుతూ ఉంటారనమాట. గగన్ అయితే వచ్చి సేవ్ చేసి ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు. అసలు ఏం జరుగుతుందో రేపు చూద్దాం. థ్యాంక్ యూ.